మీటివ్ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. శ్రీశైలం ఉత్తర ద్వారంగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమామహేశ్వర క్షేత్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే మహిళలు పెద్ద ఎత్తున దేవాలయానికి చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి అనంతరం స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రాక సందర్భంగా దేవాలయ కమిటీ చైర్మన్ బీరం మాధవరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు. ఉమామహేశ్వర కొండ శివనామస్మరణంతో మారుమోగుతుంది. నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి, అరుణ దంపతుల కుమారుడు సుజిత్ కుమార్ రెడ్డి 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరి మన్ననలు పొందుతున్నాడు. ఇటీవలే విడుదలైన డిఎస్సి ఫలితాలలో ఎస్జిటి విభాగంలో ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం సాధించి మరియు విడుదలైన గ్రూప్ 4 ఫలితాలలో వార్డ్ ఆఫీసర్ గా ఉద్యోగానికి ఎంపికయ్యాడు. లగచర్ల గ్రామంలో జరిగిన దాడి ఘటనలో అమాయకులైన రైతుల అరెస్టుపై జాతీయ రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్ స్పందించాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని లగచర్లలో జరుగుతున్న అరాచకాలను అరికట్టేందుకు మానవ హక్కుల కమిషనర్ ను ఫిర్యాదు చేసేందుకు మాతో కలిసి రావాలని మాజీ మంత్రి కేటీఆర్ ఎంపీ డీకేఆర్ ను కోరారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం నాడు భక్తుల రద్దీ నెలకొంది. తుంగభద్ర నదిలో భక్తులు ఉదయం 4 గంటల నుండి కార్తీక స్నానాలు ఆచరిస్తున్నారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి రుద్రాభిషేకాలు చేశారు. జోగులాంబ వారికి కుంకుమార్చన నిర్వహించారు. అచ్చంపేట పట్టణంలో పండిత్ నెహ్రూ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘురాం గారి ఆధ్వర్యంలో వేడుకలు పాత బస్టాండ్ లో నెహ్రూ విగ్రహం దగ్గర పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ నర్సయ్య, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు శ్రీనివాసులు, మాజీ ఎంపీ రామ్నాథన్, ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ, రాములు, బాలరాజ్, శ్రీనివాసులు, సుశీల తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చేసి దేశ అభివృద్ధికి దోహదపడినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు. వారికి ఎప్పుడే కానీ ఈ దేశం పట్ల, ఈ ప్రజల పట్ల సున్నితమైనటువంటి అవగాహన, అనుభవం ఉంది. బ్రిటిష్ వారు మన దేశాన్ని నిండా ముంచి మొత్తం దోసుకొని పోయి ఒక యజమాని ఇంట్లో కిరాయికున్న వ్యక్తి కాల్ చేసి పెట్టాడు, మొత్తం ఎంత మోసుకొని పోయి ఖాళీ ఎట్లా వస్తాడో బ్రిటిష్ వారు కూడా మన దేశం సంపదను మొత్తం కొల్లగొట్టి దోసుకొని పోతే అట్టి జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉండి ముందు సూది కూడా ఉత్పత్తి లేనటువంటి మన దేశాన్ని ఇవాళ పారిశ్రామిక రంగంగా ఎదగడానికి అడుగు బలహీనులకు బ్యాంకులు కానీ, ప్రాజెక్టులు కానీ డెవలప్మెంట్ చేపట్టి భారతదేశ అభివృద్ధికి బాటలు వేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే అది జవహర్లాల్ నెహ్రూ గారి గొప్పతనం. ఈరోజు వారి బిడ్డ ఇందిరాగాంధీ కానీ, వారి కొడుకు రాజీవ్ గాంధీ కానీ, వారి మనవడు రాహుల్ గాంధీ గారు కానీ వారి నాయకత్వంలో దేశం అభివృద్ధి ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. అడుగు బలహీనులు ఎప్పటికైనా ముందడుగేస్తారు. మన దేశం ప్రపంచ దేశాలకు వెళ్ళి ఈ భారతదేశం అతి ఉన్నతమైన స్థానంలో చేరుతుంది. ఈ భారతదేశంలో మన మంచి కుటుంబముగా ఈ దేశానికి ఓ తండ్రిలాగా, ఓ జాతిపితలాగా, అటువంటి దేశ నాయకులుగా ఎదిగినటువంటి కుటుంబం ఎవరంటే ఈ బడుగు బలహీనుల మీద ప్రేమ, సహనము, ఓర్పు కలిగినటువంటి కుటుంబం అది ఏదంటే జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబం, జవహర్లాల్ నెహ్రూ గారి వంశం. ఏది దక్కినా వారి కుటుంబానికి మద్దతుగానే మన దేశ అభివృద్ధి కోసం ఆశీర్వదించేటటువంటి మనస్తత్వం వారికే దక్కింది. కాబట్టి ఈ అవకాశం ధన్యవాదాలు చెప్తూ ముగించుకుంటున్నాను. జై కాంగ్రెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.